ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. దాన్ని అధిగమించి ముందుకెళ్లిన వారే టాప్ పొజిషన్లో ఉంటారన్నది అందరికీ తెలిసిందే. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ అమ్మాయిలకు ఒక లోపం ఉన్నా దాన్నే భూతద్దం పెట్టి చూసి వారి మీద వారికి ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీస్తుంటారు. కానీ ఓ అమ్మాయి మాత్రం వీటన్నింటిని క్రాస్ చేసుకుని ఐఏఎం పోటీ పరీక్షలో సత్తా చాటింది. పోటీ పరీక్షలో ర్యాంక్ రావడం కూడా గొప్పేనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఓ లోపం ఉంది. ఆ దేవుడు ఆమెకు అందమైన మనస్సు, మంచి జ్ఞానం ఇచ్చినా అందమైన ప్రపంచాన్ని చూసే కళ్ళు మాత్రం ఇవ్వలేదు. పుట్టుకతోనే అందురాలిగా పుట్టిన శివాని తన లోపం తనకు శాపం కాదని నిరూపించి శబాష్ అనిపించుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని గడి మొహల్లాకు చెందిన గోపాల్రెడ్డి విజయలక్ష్మిలకు రెండవ సంతానమైన శివాని పుట్టుకతోనే అందురాలిగా పుట్టింది. కంటి చూపు లేకపోయినా చదువు పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపనతో తన లోపాన్ని సైతం అధిగమించింది. తనలాంటి వారికి మార్గనిర్దేశంగా ఉండాలనే లక్ష్యంతో కష్టపడి చదివింది, అనుకున్నది సాధించింది. Economics chapter 2 economic and human resource development. So question వచ్చేసి explain about the demographic transition theory. So answer the theory of demographic transition explains the relationship between population and economic development factors based on birth rate and death rate. So it has three main stages which are as follows. So first one again is first stage. So in this stage both the birth rates and death rates are higher, therefore the population remains stable. బేగంపేటలోని బ్లైండ్ స్కూల్లో శివాని ప్రాథమిక ఉన్నత విద్యను కంప్లీట్ చేసింది. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. జహీరాబాద్లోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో ఇంటర్లో కామర్స్ చేసింది. ఆ తర్వాత చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి బీబీఏ పూర్తి చేసింది. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని 2023లో నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సు కోసం పరీక్ష రాసింది. దేశంలో ఉన్న 21 ఐఐఎం కళాశాలల్లో 19 ఐఐఎం కళాశాలలో అర్హత సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఐఐఎంను ఎంపిక చేసుకున్న శివాని 2 ఏళ్లలో కోర్సు విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. సో ఇది మెసేజెస్ ఇలా చదువుతాం. మన సెట్టింగ్స్లోనే ఉంటుంది, ఫోన్ సెట్టింగ్స్లో. సో ఇలా మెసేజెస్ ఏదైనా ఇలా రీడ్ చేస్తాం. అదర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇంకా ఇన్ డెప్త్గా నేర్చుకొని అండ్ ఈ స్కిల్స్ని కూడా ఇంకా విత్ మచ్ మోర్ పర్ఫెక్షన్. ఆఫ్టర్ ఎంబీఏ నాకు కంపెనీస్తో వర్క్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. సో ఇన్ ద షార్ట్ టర్మ్ లైక్ అన్ని కంపెనీస్లో ఉండే డిఫరెంట్ డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు సూట్ అయిన డొమైన్లో ఖచ్చితంగా మేనేజరియల్ రోల్స్కి, హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలనేది నా మెయిన్ ఇంట్రెస్ట్. సో ఇంకొకటి ఏంటంటే లైక్ ఎక్కడ వర్క్ చేసినా సరే అక్కడ కంప్లీట్గా యాక్సెసబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అనేది నా అనదర్ ఇంటెన్షన్. సో అలాంటి కంపెనీస్తో వర్క్ చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. లైక్ యాక్సెసబుల్ కంపెనీస్తో, లైక్ ఏ కంపెనీలో అయినా ఇంక్లూజివిటీ ఉండాలి. ఇంక్లూజివిటీతో పాటు యాక్సెసబిలిటీ, లైక్ ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. సో అవన్నిటిని ఫోకస్ చేస్తూ కంపెనీస్ లైక్ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది అండ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ రిమైనింగ్ కంపెనీస్ కూడా అప్డేట్ అవ్వాలనేది. సో అలా అవ్వడానికి నా వల్ల పాసిబుల్ అయినంత అవేర్నెస్ నేను క్రియేట్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకెవరైనా నాలాంటి స్టూడెంట్స్ కానీ ఎనీ అదర్ స్టూడెంట్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా వాళ్ళకి గైడ్ చేయడం కానీ టు మై పాసిబుల్ ఎక్స్టెంట్ నా సపోర్ట్ నేను ప్రొవైడ్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ ఫర్ దట్. ఐ థింక్ థ్యాంక్ యూ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక్క అమ్మాయి పుడితేనే భారంగా భావించే నేటి సమాజంలో శివాని తండ్రికి 3 కుమార్తెలు. అందులో రెండవ కుమార్తె శివాని పుట్టుకతోనే అందురాలు. అయినా తను ఏమాత్రం బాధపడకుండా ముగ్గురికి మించి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఆదర్శ తండ్రిగా నిలిచారు. అందురాలైన కుమార్తెకు తన కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తూ వెన్నుదన్నుగా నిలబడ్డారు ఆయన. చిన్నప్పటి నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్ ఉండేది చదువులో. ఫస్ట్ 2 years ఇక్కడ జైరాబాద్ సరిగ్గా ఎడ్యుకేషన్ లేక కొంచెం ఇదైంది, ఇబ్బంది పడ్డది. ఆ తర్వాత నేను హైదరాబాద్లోని దేవనార్ పబ్లిక్ స్కూల్ ఫర్ బ్లైండ్లో జాయిన్ చేశాను. అక్కడ ఫస్ట్ 10th క్లాస్ చదివింది, అక్కడ టాపర్గా నిలిచింది. మళ్ళీ ఇంటర్మీడియట్ 2 years ఇక ఆమెకు హోమ్ సిక్ అయ్యి ఇక్కడికి వచ్చి చదవాలనుకుంది. అయితే ఇక్కడ మాస్టర్ మైండ్స్లో ఇంటర్మీడియట్ 2 years చేసింది. అందులో కూడా కాలేజ్ టాపర్ లాగా ఉండేది. దాని తర్వాత
గ్రాడ్యుయేషన్ వచ్చేసరికల్లా మెడ్రాస్లోని సత్యభామ యూనివర్సిటీలో జాయిన్ అయింది బీబీఏ కోర్సులో. 3 ఇయర్స్ బీబీఏ కోర్సులో కూడా టాపర్గానే కంప్లీట్ చేసింది. అక్కడ ఉన్నప్పుడే క్యాట్ ఎగ్జామ్ కొరకు కోచింగ్ తీసుకొని క్యాట్ ఎగ్జామ్ నుంచి మంచి స్కోర్తో మొత్తం మన దేశంలో ఉన్న 21 కాలేజీలో 19 కాలేజీలు సెలెక్ట్ అయింది. ఆ ఇంటర్వ్యూలో కూడా బాగానే అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న కాలేజీ వాళ్ళు కూడా చాలా ఆమెకు మెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆమెకు ఇండోర్ ఐఎంలో జాయిన్ చేస్తున్నాము. ఆమె కంపల్సరీ 2 సంవత్సరాలు మంచి కష్టపడి పైకి రావాలని, ఇంకా మాకు మంచి పేరు కావాలి.